వాళ్ళకి ఇది అలవాటు. అది ఏదో నిన్న జరిగినట్టుంది. ఒక పేరెంట్ ఆయన ఈయన పేరెంటానికి పెంచినట్టున్నాడు, ఈయన పేరెంటానికి పోయినట్టున్నాడు. నల్ల చొక్కా వేసుకొని ఒకటి పేరెంటానికి పోయినట్టున్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఎప్పుడు అలవాటు. బికాస్ అతను ఓడిపోయిన తర్వాత మనుషుల్లో తిరగడు. ఎప్పుడో మెరుపు తీగలాగా 3 నెలలకు 6 నెలలకు వచ్చి కనిపించేసిపోతుంటాడు. అలాంటప్పుడు అతను ఒక్కడే కాన్స్టిట్యున్సీలోకి రాలేకుండా ఉన్నాడు. ఎవరో ఒకరిని పేరెంటానికి తీసుకోపోవాలి. సో ఈయన పిలుస్తాడు. ఈయన జిల్లాలో ఇంకెవరు పిలవరు, ఆయన అక్కడే పిలుస్తున్నాడు. మిగతా కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరు పిలవడల్లా. ఎంతసేపు అని సర్వేపల్లితో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరికి పిలిచిందే తడుగా పోయినట్టున్నాడు. ఇంకా పిలిస్తే పోకపోతే బాగుండదని పోయినట్టున్నాడు. పోతే అక్కడ మైక్ తీసుకుంటే మాట్లాడకపోతే బాగుండదు కదా, సో మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకి తెలియదు ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గర 7,000, కొన్ని మంది దగ్గర అక్కడ వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంక నువ్వు పోయిరా నాయన, నువ్వు వద్దు అని చెప్పి పంపించాడు. ఈ రోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్ లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పెట్టుకో, పోటీ పెట్టుకో. ఈరోజు కారణం యూరియా కొనడాన్ని ఒక అపోహ రైతుల్లో కలిగించడం జరిగింది. అది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఈ నెల 8వ తేదీ ప్రభుత్వం APAIMS యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ ద్వారా యూనివర్సల్ విధానంలో అందరికీ 1.5 గంటలు ఇస్తామని చెప్పారు. కానీ మన జిల్లా నుంచి మొట్టమొదటిగా కలెక్టర్ గారు అయితేనేమి, నేనైతేనేమి, ఎందుకంటే మనకి డెల్టా ఏరియా ముఖ్యంగా మనకి అందరికన్నా కూడా ఎక్కువ పొలం ఉంటుంది కాబట్టి నాయకులు మొదలు పెట్టాను. కాబట్టి నేను అలాగే మినిస్టర్ అందరూ కూడా ఇది అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ దాన్ని 2.5 చేశారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఎకరాకి అక్షరాల 3 బస్తాల యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది మన జిల్లాలో. కాబట్టి మనకి ఇక్కడ బస్తాల్లో తేడా లేదు. మొన్న కార్డు మీద ఎంత ఎకరాకి 3 బస్తాలు ఇచ్చామో ఇప్పుడు కూడా ఆర్ట్లో ఎన్రోల్ చేసుకొని 3 బస్తాల లెక్కన మనం ప్రతి రైతుకి ఇస్తున్నాం. కాకపోతే మన జిల్లా మొట్టమొదట ఈ యాప్ అనేది మన జిల్లా నుంచి మొదలు పెట్టారు. దానివల్ల కొంచెం సాంకేతిక లోపాలు, కొంచెం ఇబ్బందులు, దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందే కానీ యూరియా కొరకైతే లేదు, యూరియా ఎవరికి ఇవ్వకుండా అయితే కూడా లేదు. అంటే ఇది ఇప్పుడు ఎవరైతే భూమి యజమానులకు, చెరువు భూములకు వెబ్లాండ్ రిజిస్టర్ కాని వారికి కూడా ఈ యాప్ లో సమస్యలు లేవు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాప్ లో ఎన్రోల్ చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి రైతులు యూరియా లేదు అనేది పెట్టుకోవద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే మనకి ఇప్పుడు ముందస్తు ఖరీదులో కోవూరు నియోజకవర్గంలో మొత్తం 55,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఇప్పటికే 42,000 ఎకరాలు నాటు పూర్తయి మరో 7 రోజుల నుంచి 10 రోజుల లోపల 13,000 ఎకరాలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పటికే 4,500 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 1000 మెట్రిక్ టన్నుల రైతులకి అందుబాటులో ఉన్నాయి. కోవూరు, ఇరవడు గ్రామాల్లో ఆల్రెడీ సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేస్తున్నాం. అవసరమైతే కొన్ని గంటల్లోనే డీలర్ల వద్దకి దాన్ని పంపిస్తాం. కోవూరు మండలంలో 9,000 ఎకరాలకు గాను 850 టన్నులు ఇచ్చాం. కొడవలూరు మండలంలో 10,200 ఎకరాలకు గాను 1,100 టన్నులు ఇచ్చాం. విడవలూరు మండలంలో 8,800 ఎకరాలకు గాను 1,000 టన్నులు ఇచ్చాం. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో నిన్న ముఖ్యంగా
ఆందోళన చేశారు రైతులు అని చెప్పి వచ్చి దానికోసమనే నేను ఇప్పుడు ఇది ఎంత క్లారిటీ ఇస్తున్నాను. బుచ్చిరెడ్డిపాళెంలో 7,600 ఎకరాలకు గాను 1,350 టన్నులు ఇచ్చాం. అది కూడా కాకుండా అందరికన్నా ఎక్కువగా బుచ్చిరెడ్డిపాళెంలోనే ఇచ్చున్నాం. ఇదంతా ఎట్లుంటదంటే మీరు పోయినసారి చూసారు, అపోజిషన్ లో ఉండే ప్రభుత్వానికి వాడికి ఏం పనులు లేవు, ఖాళీ ఉన్నారు. సో ఏదో ఒకట మనుషులు వాళ్ళ సైడ్ చూడాలి. పోయినసారి చూసారు మీరు 2 రోజులు హడావుడి హంగామా చేస్తారు, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, కొరత వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది. మళ్ళీ గమ్ముగా ఎవరైనా వాళ్ళపై కూర్చున్నారు. అదే మాదిర ఇక్కడ కూడా ఇప్పుడు యూరియా లేదు, యూరియా తక్కువ వచ్చేసింది, ఆకులో ఎక్కడం లేదు అని చెప్పి గల్బా చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ నిజంగా అయితే ఈ మాత్ర మీరు ఎక్కడికి వెళ్ళినా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి మీకు అడిగితే క్లారిటీగా ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతెంత పొలాలు వేశారు, వాళ్ళకి సరిపోయేంత ఇచ్చారా లేదా, ఆకులో ఎక్కించుకున్నారా లేదా, కాకపోతే కొంచెం ఆలస్యం. కొత్త రకంగా మనం ఎందుకు పెట్టాం అది కూడా. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, 100 బస్తాలు ఎక్కువ వెళ్ళిపోతున్నాడు, చిన్న సన్నకారు పేద రైతులకి యూరియా దొరకట్లేదు అంటప్పుడు అలాంటివి జరగకూడదని ఈ సిస్టమ్ తీసుకొచ్చాం. పోయినసారి కార్డుతో మనం చేసాం, అందరికీ చిన్న అరకలా ఉన్న రైతులకు కూడా యూరియా వచ్చే విధంగా ప్రయత్నం చేసాం. యూరియా కొరతని ఒక అపోహ రైతుల్లో కలిగించడం జరిగింది. అది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఈ నెల 8వ తేదీ ప్రభుత్వం APAIMS యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ ద్వారా యూనివర్సల్ విధానంలో అందరికీ ఎకరాకి 1.5 గంటలు ఇస్తామని చెప్పారు. కానీ మన జిల్లా నుంచి ఒకటి మాట్లాడడానికి తప్పితే ఏం లేదని కొట్టకు ఎంపీకి ఒక మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకి తెలియదు ఏంటంటే నిజంగానే కోవిడ్ ప్రజలు చైతన్యవంతులు అని చెప్పి ఈరోజు ముఖ్యంగా కారణం నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా ఉంటారు. మేమే ఆపెట్టాం, కొంచెం ఉండండి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. ముక్కాలు ఈరోజు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కోరు మొహం చూస్తున్నాడు, అతని రాణించుండడు. సో ఈ రోజు పిలుస్తున్నాడు, పోదాం, మనల్ని ఇంకెవరు పిలవట్లేదు, పోయి ఏదో ఒకటి మాట్లాడదాం, నోరు ఉంది కదా మనకి, ఆ నోటితో నా కాకపోతే నోరుంది, నాకు కాకపోతే నేను ఇప్పుడు అందరినీ తిట్టేస్తే ఏం మాట్లాడుతున్నాడు ఇతను. అసలు డిఎస్సి గురించి ఇతనికి తెలుసా? ఇతను ఇచ్చాడా? 5 ఏళ్లలో డిఎస్సి ఇచ్చారా? ఒక్క రోజు ఇచ్చారా? టీచర్లు అందుకు కాదు పరిగెత్తి వచ్చి ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఈ రోజు 16,000 మందికి మెగా డిఎస్సి మాట చెప్పినట్టు ఇచ్చి ఈ రోజు మేము దాన్ని పూర్తి చేసామంటే 16,000 × 4 ఒక కుటుంబంలో వేసుకోండి ఎంతమంది లబ్ధి పొందారో మెగా డిఎస్సి వల్ల. సో వీళ్ళకి తలాతో తెలియదు, ఒక ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడాలో తెలియదు. నోరుంది మాట్లాడదాం, వేస్ట్ గా ఎందుకు, ఎక్కడ ఏమీ లేవు వాడికి. ఏదో ఒక కార్యక్రమం పెట్టినప్పుడు నోరు తెరవాలి, మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ లేదు వాళ్ళకి, ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కావట్లేదు. కోవూరు ప్రజలు చైతన్యవంతులే, అక్షరాల రాజకీయం ఏంటో ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో అలా చేసి నేను చూపిస్తున్నా. నీలాగా రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవడానికి నేను రాలేదు, ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఎంపీ గారు కానీ నేను కానీ అదే చేస్తున్నాం. మీలాంటి రాజకీయ నాయకులు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించారో అక్కడ వాళ్ళని దోచుకొని తిన్నారు. దానికే ఇంటికి పంపించారు. ఎప్పుడు చైతన్యవంతులు అంటే మళ్ళీ మీరు గెలిచినప్పుడు, ఆయన చెప్పినప్పుడు చైతన్యవంతులు కాబట్టి నన్ను గెలిపించారు. నిన్ను ఎందుకు ఇంటికి పంపించారు? నువ్వు పనికి రావు, నువ్వు ఫోన్ చెప్పి పంపించారు. నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడు తర్వాత. ఎందుకంటే అప్పటిదాకా కోవూరు ప్రజలు చైతన్యవంతులే. నీలాంటి మళ్ళీ కోవూరు అడుగు పెట్టిరు. అసలు నీకు టికెట్ వస్తో లేదో ముందు అది చూసుకో ఫస్ట్. ఊరికే ఎక్కువగా మాట్లాడు. కోవూరు ప్రజలు మీరు చైతన్యవంతులు కోవూరు టీడీపీ
పార్టీ కార్యకర్తలు సామాన్యులు కానీ VPR ఇంటి వరకు వెళ్ళగలుగుతారా? వాళ్ళు పెట్టేటువంటి ఒక హడిల్స్ దాటుకుని ఆడదా?